హాయ్ అండి, వెల్కమ్ టు వీరలక్ష్మి కిచెన్. మీరందరూ బాగున్నారండి. మీ సపోర్ట్ వల్ల నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే మీకు స్వీట్ ఐటెం ఒకటి చేసి చూపిద్దామనుకుంటున్నాను. అది స్వీట్ ఐటెం అంటే బాదుషా అయితే నేను చేసి చూపించబోతున్నాను మీకు. అది మైదాపిండితో అయితే చేసుకోవాలండి. మైదాపిండి అయితే మనం ఇప్పుడు ఎక్కువగా వాడట్లేదు కదా. ముఖ్యమైన వంటల్లో అయితే మనం మైదాపిండి తప్పదు. ఇప్పుడు మనం మైదాపిండితో అయితే బాదుషా అయితే తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు అందులో నేనైతే ఏమేమి వేసేసి బాదుషా ఎలా తయారు చేస్తానో మీరైతే చూడండి. మనం అయితే బాదుషా తయారు చేసుకుంటామండి. 2 కప్పులు మైదాపిండి తీసుకున్నానండి. ఆ 2 కప్పులు మైదాపిండిని పాకం పట్టడానికి 2 కప్పులు చేయనండి. పంచదార 2 కప్పులు తీసుకున్నానండి. పిండి కలవడానికి కొద్దిగా నెయ్యి, పెరుగు 3 చిటికలు ఉంటుందండి అంతే. సాల్ట్ 1/2 చెంచా, సోడా అండి, ఒక నిమ్మకాయ పేడు, వంట సోడా యాడ్ చేసుకోవాలన్నమాట, 1 చెంచా. ఇవన్నీ పక్కన పెట్టుకుందామండి. మనమైతే కలిపేసుకుందాం పిండి. 4 యాలకులండి. ఇందులో నేను కొద్దిగా పంచదార వేసుకుని మిక్సీ అయితే పట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం మైదాపిండిలోని ఇవన్నీ యాడ్ చేసుకుని ఎలా కలుపుకోవాలో నేనైతే చూపిస్తున్నాను చూడండి. 1/2 చెంచా సాల్ట్, 1/2 చెంచా వంట సోడా. ముందు ఇవన్నీ బాగా కలుపుకుందాం. 3 చెంచాలు అయితే నెయ్యి అండి. ఈ మిశ్రమాన్ని ముందు బాగా కలుపుకుందాం. నాలుగు చెంచాలు పెరుగండి. ఇందులో కూడా వాటర్ వేసుకుని యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. పిండి అయితే కలిపేసుకున్నామండి. ఇదిగోనండి, ఇదే మాదిరి కలుపుకోవాలి. చపాతీ పిండి మీద కొద్దిగా లూజు, ఇదిగో ఇదే మాదిరిగా కలుపుకోవాలి. మనం కలిపేసుకున్నాం కదండి. మనం పాకం అయితే పెట్టుకుందాం. ఇది 10 నిమిషాలు పక్కన అయితే పెట్టుకుందాం. బాగా నానుతుందన్నమాట. స్టవ్ అయితే వెలిగించేసుకుందామండి. మనమైతే సేన పాకం అయితే పెట్టుకుందాం. రెండు కప్పులు పంచదానికి 1 కప్పు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పంచదార అయితే కరిగిందండి. ఇది లేత పాకం రావాలి. పాకం మరుగుతుంది కదండి. యాలకులు పొడి మనం యాలకులు వాడుకున్నాం కదండి. ఇందులో అయితే వేసుకుందాం. ఇదిగోనండి, మనం పాకం అయితే రెడీగా వచ్చేస్తుంది. పొట్టు అయితే చూస్తున్నాను చూడండి. ఇదిగోనండి, అది అలాగా, అదిగో బాండి పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి. ఆయిల్ అయితే వేసేసుకుందాం. పిండి అయితే ఇదిగోనండి మనం పక్కన పెట్టుకున్నాం కదా. ఇది నానింది.
ఆయిల్ అయితే కాగుతుంది కదా, మనం బాదుషాలు అయితే ఎలా చేయాలో నేనైతే చూపించిపోతున్నాను. ఇదిగో చూడండి, ఇదిగోండి. ఇలా ఇట్ల మయ్యాన్ని ఇలా పెట్టుకుని ఇలాగ రౌండ్గా ఉండలు చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఉండలు చేసుకున్న తర్వాత దానికి మయ్యాన్ని దాన్ని ఇలా కొద్దిగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత దానికి ఇలాగ గుంట అయితే పెట్టుకోవాలండి. ఇలాగ అదిగోనండి, ఇలా గుంట పెట్టుకోవాలి. ఇదే మాదిరిగా మనం అన్నీ అయితే ఉండలు అయితే ఇలా చేసుకుని మనం ఇలా తయారు చేసుకుందాం. ఇదిగోనండి, ఇలాగ 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 మనం ఇలా గుంటలోని ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకున్న తర్వాత ఇలాగ ఇలాగ ఇలా ఇలాగ అనాలి. ఇలాగ అన్న తర్వాత చూసారా రౌండ్గా వచ్చింది కదా, అప్పుడు దీనికి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇదిగోరండి, మనం అన్నింటికి ఇలా పెట్టుకున్నాం కదా, మనమైతే వేపేసుకుందాం. బాదుషాలు అయితే నూనెలో వదులుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోకూడదండి, మాడిపోతాయి, లోన ఉడకోమాట. ఇదిగోనండి, గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇవి వేపుకోవాలి. నేనైతే మీడియం సైజులోనే పెట్టుకున్నానండి మంట, పెద్ద మంట అయితే పెట్టుకోకూడదు. ఇదిగో కొద్దిగా పాకం వేసి పెట్టుకుందాం. అందులో నిమ్మకాయ అయితే పిండుకుంటున్నానండి, ఒక చెక్క. ఇప్పుడైతే మనకి వేగిపోయినాయి కదా, అవి తీసుకొని మనం ఇందులో వేసుకోవాలి. అయిపోనండి, వేగిపోయినాయి. ఇలాగ ఇందులో వేసుకుందాం. చూసారు, చక్కగానే గోల్డ్ కలర్ వచ్చేదాకా అలాగే వేపుకున్నాను. ఇలాగే వేపుకోవాలి, గోల్డ్ కలర్ రావాలి. ఇదే విధంగా మనం అన్నీ కూడా ఇలాగా పాకంలో అయితే వేసుకుందామండి. మళ్ళీ ఈ నూనెలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం పాకంలో వేసేసుకున్నాం కదండి. మా మనవలను చూడడానికే అమలాపురం వెళ్తున్నానండి. మా మనవలు అయితే ఈ బాదుషాలు చేసి తెమ్మన్నారు. అమ్మమ్మ మాకు బాదుషాలు చెయ్యన్నారు. ఇప్పుడైతే నేను బాదుషాలు చేసి వాళ్ళకైతే పట్టుకెళ్తున్నానండి. రేపు పొద్దున్న అయితే ఊరు వెళ్తాను. ఈ వేళ అయితే నేను చేసేసుకుంటున్నాను. ఈ బాదుషాలు అయితే ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇవి కూడా మనం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకుందాం. మంట అయితే తగ్గించేసుకుందాం. అప్పుడు నేనైతే పాకంలో అయితే పైకి తీసేసుకుని ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. ఇదిగోనండి, ఒక బౌల్లో వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వాయేస్తుంది కదా, మరి ఇదే పాకంలో మనం అయితే వేసుకుందాం. బాదుషాలు రెడీ అయిపోయిందండి. మొత్తం హాఫ్ కేజీకి 28 బాదుషాలు వేయండి. నాకు 28 బాదుషాలు రెడీ.
ఇగానండి బాదుషాలు మనం రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలాగుందో. బాదుషా ఇదిగోండి తినేస్తున్నాను నేను. చూసారా ఎంత దూది పింజిలాగా చక్కగానే పాకంతో ఎదిగోనండి. ఇదిగోనండి నోట్లో పెట్టుకుంటే ఇది కరిగిపోద్ది. కొరుక్కొక్కరొద్దండి, చక్కగా పెట్టుకుంటే కరిగిపోతుంది అంతే. అంత స్వీట్ చాలా బాగుందండి. చాలా దూదిలాగా మెత్తగా కూడా వచ్చింది. లోనికి కూడా పాకం పీల్చుకొని చూడండి చక్కగానే. చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. మీది ఇదే విధంగా చేసుకోండి. మళ్ళీ వచ్చి కూడా తిండి వస్తాను చూడండి. చాలా బాగుందండి స్వీటు. ఇలాగే చేసుకొని మీరు మా అమ్మగారు చేసినట్టు మీరు ఇలాగే చేసుకోండి. చాలా రుచిగా ఉందండి. నోట్లో పెట్టుకుని కరిగిపోతుందండి. చాలా బాగుందండి. మీరు ఇలాగే ట్రై చేయండి చుట్టూ. చూసారా మరి వచ్చింది కూడా నచ్చేసిందంట. చాలా బాగున్నదని చెప్తుంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. సరేనండి, బాయ్ అండి, ఉంటానండి. మీకు ఈ స్వీట్ కానీ నచ్చితే లైకులు మాత్రం చేయండి, తప్పకుండా లైకులు చేయండి. లైకులు చేయటం మానకండి.